ఏది దేవుని చిత్తము, దేవుని చిత్తం మనము చేయాలి. దేవుని చిత్తము చేయట మనకు సంతోషం. దేవునికి స్తోత్రం. ఏంటి? దేవుని చిత్తము చేయటం మనకు సంతోషం. ఒకవేళ దేవుని చిత్తమే మనము చేస్తుంటే మనకు ధైర్యం. అవునా? మనకు ధైర్యం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తల్లి బయటికి వెళ్ళింది అనుకో, ఇంటికాడ కుమార్తెన్నది. అమ్మ బయటికి వెళ్ళింది, వచ్చే వరకు అన్నం వండింది, వచ్చే వరకు కూర వండింది, వచ్చే వరకు బాసన్లు తోమింది, వచ్చే వరకు బట్టలు ఉతికింది, ఇంటి పనులు అన్ని చేసి పెట్టింది. తల్లికి ఎంత సంతోషం అండి! చాలా సంతోషము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా పిల్లలు ఇంగ్లీష్ చదువు రాస్తుంటే, మా మనమడు మనమరాలు ఇంగ్లీష్ రాస్తుంటే, ఆ ఇంగ్లీషు అక్షరాలు చాలా చక్కగా కుదురుతుంటే, అవి చూస్తుంటే నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుణ్ణి సంతోషపరిచే కార్యాలు మనం చేయాలి. ఎందుకంటే మన దేవుడు మనకు తండ్రి, మన దేవుడు మనకు విమోచకుడు, మన దేవుడు మనము చేసే కార్యాలను చూసి సంతోషించేవాడు, ఆనందించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మన దేవునికి నచ్చిన పనులు చేయాలి. మనం దేవునికి నచ్చిన పనులు చేయాలి. దేవునికి నచ్చిన పనులే చేస్తే దేవుని అన్ని మనవి. ఆమేన్. దేవునికి నచ్చిన పనులే చేస్తే ఆయన ప్రభావం మనది. దేవునికి నచ్చిన పనులే చేస్తే ఆయన అభిషేకం మనది. ఆమేన్. దేవునికి నచ్చిన పనులే చేస్తే ఆయన సంపద, ఆయన ఐశ్వర్యం మనది. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం దేవుని పనే చేస్తే మన అవసరతలు మన దేవుడు తీరుస్తాడు. దేవునికి లోబడ్డారండి ఇశ్రాయేలు ప్రజలు కానానికి వెళ్ళటానికి. దారిలో పోషించలేదా? దేవునికి స్తోత్రం. దారిలో వస్త్రాలు మాయకుంటా, చెప్పులు అరిగిపోకుండా నడిపించలేదా? గద్దరెక్కల మీద మోసినట్లుగా వారిని మొయ్యలేదా? ఇనుప సంఖ్యల నుండి, ఆ కొలిమిలో నుండి వారిని విడిపించలేదా? దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మార్పు చెందనా? ఆ దేవుని ప్రేమ తగ్గినదా? స్తోత్రం. వాక్యములు ఏమి రాయబడి ఉంది? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. ఆనాటి ప్రేమ నేటి వరకు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తము చొప్పున చేస్తే ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. అందుకు చదవండి దేవుని బిడ్డలారా, కీర్తన 103:21. 103:21. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు వారలారా, ఆయన పరిచారకులారా, మీరందరూ కూడా ఆయనను, ఆ దేవుని చిత్తము చేసేవారు ఆయనను సన్నుతించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవుని చిత్తము చేసేవారు ఏం చేయాలి? దేవుణ్ణి సన్నుతించాలి. దేవుని చిత్తము చేసడానికి వచ్చామా దేవుని దగ్గరికి? మన చిత్తము జరిగించడానికి వచ్చామా? దేవా నీ చిత్తము చేయట నాకు సంతోషము. దేవునికి స్తోత్రం.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తానికి లోబడినంత కాలము సంతోషం, దేవుని చిత్తానికి లోబడినంత కాలము జయం. ఆమేన్. దేవుని చిత్తానికి లోబడినంత కాలము సౌలును దేవుడు వాడుకున్నాడా లేదా? దేవుని చిత్తానికి, దేవుని మాటకు ఎప్పుడైతే ఎదురు తిరిగాడో, చెప్పినట్లు ఎప్పుడైతే చేయలేకపోయాడో అప్పుడు ఓటమి ఎదుర్కొన్నాడు. అప్పుడే సింహాసనం నుండి దేవుడు తింపేశాడు. కనుక దేవుని వాక్యం ఏముందంటే, దావీదును చూసి దేవుడు అంటాడు, ఇతడు నా చిత్తానుసారమైన మనుషుడు. స్తోత్రం. ఇతడు నా చిత్తానుసారమైన మనుషుడండి. దావీదుని ఏం చూశాడు దేవుడు? ఇతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, బహు సుందరమైన వాడు. దేన్ని చూసి? నూనె లేని నెత్తిని చూసా, చేతుల కర్రను చూసా, వారానికి ఒకసారి స్నానం చేయట చూసా. అడవి జీవితం అండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అడవి జీవితం, ఎండకు ఎండిన జీవితం, వాళ్ళకు తడిచిన జీవితం, ప్రతి దినము ఎన్నో సార్లు చెట్టు నీడకు నిలబడి బ్రతికిన జీవితం. దేవునికి స్తోత్రం. దావీదు అంతరంగమును చూసి దేవుడు అంటున్నాడు, ఇతడు నా చిత్తానుసారమైన మనుషుడు. అందుకనే మన అంతరంగములో కోపం ఉందా? మన అంతరంగములో అసూయ ఉన్నదా? మన అంతరంగములో సహించలేని తనం ఉన్నదా? ఎవరి మీద ఏ విధంగా ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకొని మన అంతరంగమును కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తము చేయటానికి వచ్చాం. ఆయన చిత్తము చేయటానికి సమస్తమును వదిలిపెట్టాం. ఆయన చిత్తము చేయటానికి లోకాన్ని అసహించుకున్నాం. ఆయన చిత్తము చేయటానికి లోక అలవాట్లను అసహించుకున్నాము. ఆయన చిత్తము చేయువారలారా ఆయనను సన్నుతించుడి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తము చేయువారలారా ఆయనను సన్నుతించండి. ఆయనను సన్నుతించండి. నేను మా భార్యతో అన్నాను, ఏమన్నా తెలుసా, నిజంగా నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు ఏ ప్రేమ ఉన్నదో ఇప్పటి వరకు అదే ప్రేమ ఉన్నదని చెప్పాను. ఆమంటది, మరి నీకు ఉంటది. దేవునికి స్తోత్రం. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు కదా, కనుక అట్లా బ్రతకాలండి. దేవునికి స్తోత్రం. అది దేవుడు కోరుకున్న జీవితం. ఆమేన్. దేవుడు కోరుకున్న జీవితం, అది దేవుడు కోరుకున్న ప్రేమ, అది దేవుడు కోరుకున్న ఐక్యత, అది దేవుడు కోరుకున్న ఏక మనసు. దేవునికి స్తోత్రం. అది ఆయన చిత్తము, అది దేవుని చిత్తం. అలా బ్రతుకుట, అలా ప్రవర్తించుట, అలా నడుచుట, అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఇక మీదట మీరు ఇద్దరుగా ఉండక ఒక్కటై ఉండండి అన్నది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఒక్కటై బ్రతకండి, దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సారం వేరేంటండి? సారా అంటే ఏంటి? జగడగుండి. ఊయమ్ము, జగడగుండి అండి. సారా అంటే ఏంటి? అర్థం జగడగుండి.
అరే అబ్రహాం ఎంతో భయపడేవాడో శారకు నాకు అది తెలియదు, కానీ ఆగరును కూడమంటే కూడాడు, ఎల్లగొట్టమంటే అంతే. ఇంకా మళ్ళీ మన ఎదురు మాట్లాడినవా ఇక ఇంట్లో స్థానం ఉండదు. కూడమంటే కూడాడు, ఎల్లగొట్టమంటే నోరు మూసుకొని చిట్టిలో నీళ్ళు వసి పోమ్మా పో. ఇక ఎక్కువ నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా నీ మర్యాద దక్కది, నా మర్యాద దక్కది. దేవునికి స్తోత్రం. కానీ అబ్రహాము గ్రహించాడు. దేవునికి స్తోత్రం. నేను కలిసి ఉండుట, నేను ఐక్యతలో ఉండుట, నేను ప్రేమ కలిగి ఉండుట అది దేవుని, నేను ఓర్చుకునుట దేవుని, నేను సహించుట దేవుని. అందుకనే అబ్రహాం పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. జనములకు తండ్రి అండి. దేవునికి స్తోత్రం. జనములకు తండ్రి. కానీ ఏ విషయంలో లోబడకున్నా మోసే పేలైనట్లుగా పేలయ్యేవాడా కాదా? మోసే పేలైందా కాలేదు? చెప్పండి జన. ఒకే ఒక్క మాటలో పేలైపోయింది. కానాను చేరలేకపోయారు. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాములు ఆమె జగడకుండా అబ్రహాములు ఎంతో సహించే గుణమున్నది గనుకనే జనములకు తండ్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అదే దేవుని చిత్తం. అలా బ్రతుకున్న దేవుని చిత్తం, అలా ఓర్చుకున్న దేవుని చిత్తం, అలా సహించుట దేవుని చిత్తం, అలా దీర్ఘ శాంతము కలిగి ఉంటుట దేవుని చిత్తం. ఆ విషయములో దేవుడు సన్నతించబడతాడు. సభని బట్టి దేవుని స్తోత్రం. ఆ విషయంలో దేవుని చిత్తం అండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి సన్నుతించుట దేవుని చిత్తం. దేవుణ్ణి సన్నుతించడానికి పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. అంటే పరలోకములో దేవుని చిత్తము జరుగుతున్నట్లుగా భూలోకములో కూడా దేవుని చిత్తము జరగాలని ఆయన దగ్గరకు వచ్చాము. దేవునికి స్తోత్రం. పరలోకములో దేవుని చిత్తం ఎట్లా జరుగుతుంది చెప్పండి. రాత్రములు పరిశుద్ధులు 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 పరిశుద్ధులు, నీకు మహిమ నీకు మహిమ అని దీవారాత్రములు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, సన్నుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ మనము అరే మటన్ చికెన్ అయితే తీరికగా ప్రార్థన చేయము. ఇటు ప్రార్థన చేస్తుండగా అటు ఊరిళ్ళు వస్తాయి. స్తోత్రం. దేవునికి స్తోత్రములు. నాకు ఆత్రం. ఆ రోజు ప్రార్థనే ఆత్రం. కనుక దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుడు గొప్పవాడండి. ఏమని చదువుతున్నాము? యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. ఆమేన్. ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులు ఏం చేయాలి? ఆయన సన్నుతించాలి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. లేవీయులు ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుడు ఇచ్చింది తినాల, దేవుడు పెట్టింది తినాల.
లేవీయులకు సేవకునికి ఇయ్యని వారు శాపగ్రస్తులు అవుతారండి. శాపగ్రస్తులు అవుతారు. దేవునికి ఇచ్చిన సారెపతి విధవరాలు ఏమైంది? సమృద్ధి గలదైంది. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన ఆ సారెపతి విధవరాలు సమృద్ధి అయింది. సమృద్ధి గలదైంది. కనుక 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన ఆ చిన్నవాడు 5,000 మందికి 5,000 మందేనా? అంతేనా? కొంచెం 5,000 మంది అనద్దు, మనం అక్కడ పట్టుబడతాం. 5,000 మంది స్త్రీలు పిల్లలు కాక, అంటే వాళ్ళు తిన్నారా? వాళ్ళకు ఉపవాసమా? వాళ్ళు కూడా తిన్నారండి. పిల్లలు తిన్నారు, స్త్రీలు కూడా. వాళ్ళు ఆకలే, కాలు బలము. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళ అమ్మ పెట్టింది కదా 5 రొట్టెల్లో చిన్న చేపలు, కొంచెం అబద్ధం ఆడితే అయిపోవు కదా. లేదండి నా దగ్గర లేవు అని అబద్ధం ఆడి ఏదో ఒక టైంకి తినేయచ్చు కదా. తినేయచ్చునా లేదా? మనం అబద్ధం ఆడతామా లేదా? తప్పక అబద్ధం ఆడతాం. స్తోత్రం. అబద్ధం ఆడతామా లేదా? అబద్ధం ఆడలే. ఒక చిన్నవారి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి అని ఇచ్చాడు. మనం 500 లోటు పక్క పెట్టి 10 రూపాయలు ఇస్తాం. స్తోత్రం. 500 పక్క పెడతాము, 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తాం. ఈ ఎక్కడ మనకు సమృద్ధి? ఎక్కడ సమృద్ధి ఉండదు. స్తోత్రం. కనుక దేవుని చిత్తము చేసే వారికి దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తన జీవనమంతా ఇచ్చుట దేవుని చిత్తము. ఆయన దగ్గరకు వచ్చింది, తన జీవనమంతా ఇచ్చి దేవుని సన్నుతించింది. అది దేవుని చిత్తం. పిలిచాడు, రండి రండి అని అందరిని పిలిచాడట. శిష్యులను పిలిచి అందరికంటే ఎక్కువ ఇచ్చింది అని అన్నాడట. దేవునికి స్తోత్రం. ఏమిచ్చింది ప్రభా? ఏమిచ్చింది? 2 కాసులు ఇచ్చింది. 2 కాసులే పెద్దయా? మరి చాలా మంది ఇచ్చారు కదా. సమృద్ధిలో చాలా మంది 1000 రూపాయలు ఇచ్చారు, 2000 ఇచ్చారు. మొన్న ఎవరు 2000 చిల్లర ఇచ్చారు. ఎవరితో ఏమో నాకు ఏం తెలియదు. ఒక పేరు రాయాలి. పెద్దకానికి ఇస్తే చేతిలో పెట్టచ్చు కదా. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా కదా, వాళ్ళని బట్టి సంతోషిస్తా కదా. అందులో పడేస్తే ఎవరిదో ఏమో మరి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆమె చేసింది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఆమె ఇచ్చింది దేవుని చిత్తము. ఆ విధంగా చేసి దేవుని సన్నుతించింది. ఎక్కడ పోతావు? దేవునికి స్తోత్రం. అంతటా సమృద్ధి. అందుకని రాయబడిన మాట మనము చదివితే 1 పేతురు 2:15 వచనం. 1 పేతురు 2:15 వచనం. ఎలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూయుట దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మూర్ఖులను మాట్లాడియద్దు. మూర్ఖంగా మాట్లాడుతున్నావు, నోర్బే. ధైర్యం ఉందా?
ఆమేన్. హల్లెలూయా. ఉంటే ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ గద్దించువాడు ఎక్కువ గంతకు పాత్రుడు. మూర్ఖంగా మాట్లాడుతున్నావు అని గద్దించడం దేవుని మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. ఆపో, నీ కెరియర్ ఆపో అని గద్దించడం దేవుని చిత్తం. స్తోత్రం. హల్లెలూయా. వ్యభిచారం చేస్తున్నారు, వ్యభిచారం చేత అది నీకు ఉగ్రత కారణం, ఆపో అనుట దేవుని చిత్తం. తాగుతున్నావు, నీ కుటుంబం నీ జీవితం చెడిపోతుంది, ఆపో అనుట దేవుని చిత్తం. ఆ ధైర్యం ఉందా? ముఖం మీద గద్దించుట ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే మనం దేవుని చిత్తం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూర్ఖులను వరుముంచుట, దేవుని చిత్తం. పాపులను గద్దించుట దేవుని చిత్తం. దేవుని చిత్తం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వ్యభిచారం చేశావు, అందుకే అనేకులు రాళ్ళు పట్టుకొని నీ మీదకి వచ్చారు. ఇక మీదట పాపము చెప్పేది మన బాధ్యత అండి. దేవునికి స్తోత్రం. మన బాధ్యత. మనం నిందించబడని, మనం కొట్టబడని, మనం అవమానపరచబడని, మనము గద్దించుట, మనము చెప్పుట మన బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియాకు ఆ బాధ్యత అప్పగించాడు. మరి ఏం చెప్తాడు? ఎందరు అన్నగొట్టని, ఎందరు ఏమన్నా చేయని, నీళ్లు లేని బావిలో పడేసారు. ఇట్లా మాట్లాడతావా? నువ్వు మాట్లాడే ఏ మాట కూడా మాకు అనుకూలంగా లేదు. నువ్వు బోధించే బోధ మాకు ఏది అనుకూలంగా లేదు. మా జీవితానికి అడ్డుగా ఉన్నావు, మా క్రియలకు అడ్డుగా ఉన్నావు, మా ఇష్టానికి అడ్డుగా ఉన్నావు, మా చిత్తానికి అడ్డుగా ఉన్నావు అని బాధలో పడేశారట. స్తోత్రం. హల్లెలూయా. ఆమోసు కూడా అదే. నేనేమంటున్నానయ్యా, నా మీద తిరగబడతారు, నా మీద కోప్పడతారు, నన్ను సంపచుతారేంటి, నన్ను నిందిస్తారేంటి, నేను పశువులు కాసుకునేవాడిని, దేవుడు చెప్పమన్నా చెప్తున్నా అన్నాడా లేదా ఆమోసు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎజ్రా కాలములో మందిరం కట్టబడ్డది, మందిరము పూర్తి అయిపోయింది. అప్పటికే దేవుని ప్రజలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కూడా అన్నారు. ఇప్పుడు మందిర ప్రతిష్ట జరగబోతుంది. ఎట్లా ఎట్లా రండి రండి, మందిర ప్రతిష్ట జరగబోతుంది, రండి అనాలా లేదా? అంతా అయిపోయినాక ఎజ్రా గడ్డం బీకేసుకున్నాడట, బట్టలు జింపేసుకొని గడ్డం బీకేసుకుంటుండట. ఈ గడ్డం బీకేసుకుంటే ఎట్లుంటదండి? ఒక 4 గంటలు బీక్కో, కళ్ళకి నీళ్లు కారుతాయా కారయ్యా? కానీ గడ్డం అంతా బీకేసుకుంటుండట, కళ్ళెంటికలన్నీ పెరికేసుకుంటుండట. ఏంటి ఏడుతుండట. ఏంటి అంటే దేవుని ప్రజలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు. మీరు వాళ్ళని విడిచిపెడితేనే కానీ దేవుని ఆలయమునకు రావద్దు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలయమునకు రావద్దు, సమీపించకూడదు. అది దేవుని చిత్తం. స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా సమర్పించుకుంటే, ఆ విధంగా విడిచిపెడితే దేవుని చిత్తం. ఎట్లా విడిచిపెడతారు? చెప్పండి, ఎట్లా విడిచిపెడతారు? పిల్లలు కన్నారు. తాత కొడుక రవి, నీ మీద పెట్టి మాట్లాడుతున్నా, నా పిల్లని కన్నావు, నాకు 2 పిల్లలు, ఇప్పుడు పొమ్మంటావా? ఎట్లా పోతా? తాత కొడుక
నీ పిల్లలు లేరు కనుక నీ మీద పెట్టి చెప్తే మంచిగా ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు ఎట్లా పోమంటావు? తాత కొడుక పంచాయతీ పెట్టదా? ఇల్లు రాసి మనదా? ఇల్లు రాసిస్తే నీ గతి ఏంది? స్తోత్రం. దే అలాగే నాంసే అంటే గడి చెరువులు అడుక్కోవాలి, అబ్బేరుపేటలో అడుక్కోవాలి. దే అలాగే నాంసే. కానీ విడిచిపెట్టారట. దేవునికి స్తోత్రం. ఎజ్రా 10వ అధ్యాయంలో కదా, విడిచిపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని కంటే, నా దేవుని ఆలయం ప్రతిష్ట కంటే, నా దేవుని చిత్తాన్ని కంటే, నా దేవుని సంతోషము కంటే నాకు ఇంకో సంతోషము లేదు. విడిచిపెట్టారట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. భార్యలను పిల్లల్ని విడిచిపెట్టారు. మనమేమి విడిచిపెడుతున్నాం? ఏలి అరకను ఎడ్లను అన్ని విడిచిపెట్టాడు తల్లి. మనమేమి విడిచిపెడుతున్నాం? పూసిక పుల్ల కూడా విడిచిపెట్టాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనం ఇల్లు మార్తే బాసన్లు తోముకునే పీస్ కూడా వదిలిపెట్టాం. బాసన్లు తోముకునే పీస్ కూడా వదిలిపెట్టమండి. పెద్దగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తము నెరవేర్చుటకు వచ్చిన వారట. ఆయనను మాత్రమే సన్నుతించాలట. మా దిక్కు నీవే. దేవునికి స్తోత్రం. మా ఆధారము నీవే, మా సమస్తము నీవే, మా సర్వము నీవే అని ఆయనకు అప్పగించుకొని చూడండి. మీ జీవితం ఎలా ఉంటుందో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నువ్వు ఎట్లా బ్రతుకుతావు తెలుసా? దోమకు ఆహారం ఏది? అంతే కదా. దోమకు ఆహారము. మరి రక్తం లేని చోట్ల దోమలు బ్రతుకుతున్నాయా లేదా? అట్లా బ్రతుకుతాం మనం. దేవునికి స్తోత్రం. ఏమి లేకుండా బ్రతుకుతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? దోమకు ఆహారం ఏది? మనకు రక్తము ప్రతిదినం అందుతుంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తం ఏ రక్తము తెలుసా? యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం. ఈ రోజు తీసుకుంటే, ఆ రక్తం ఈ రోజు తీసుకుంటే నెల దాకా ఆకలి కాదు. మళ్ళా నెల దాకా ఆకలి. ఆయన శరీరం తింటే మళ్ళా నెల దాకా తిను, ఆకలి అవుతుంది తిను అన్నాడు సైతాన్ గాడు. నాకెందుకు రా సైతాన్ ఆహారం? నేను ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలు అయితే నీకు తెలుసు, నేను కూడా చేయగలుగుతాను. నేను ఆహారం ద్వారా బ్రతకను. దేవునికి స్తోత్రం. తండ్రి నోటి నుండి వచ్చు మాట ద్వారా బ్రతుకుతాను. ఆమేన్. అందుకనే యేసయ్య అన్నాడు, ఇతడు నా చిత్తానుసారమైన తండ్రి అన్నాడు, ఇతడు నా ప్రియ కుమారుడు. నువ్వు ఆశల వైపు పరిగెత్తకు. ఇతడు నా ప్రియ కుమారుడు, కుమార్తె అని దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సంపూర్ణత మనకు అవసరం. లోకాశలను వదిలిపెట్టుట దేవుని చిత్తం, విధిలించుట దేవుని చిత్తం, వాటి వైపు చూడకపోవట దేవుని
దేవుని చిత్తం. ఏమి చదువుతున్నామండి? నేను ముగించబోతున్నాను. ఏమి చదువుతున్నాము? మూర్ఖుల నోరు మూర్ఖుల నోరు మనకెందుకండి అనేవాళ్ళు లేరా? మనకేంది? అరే, ఒక పాస్టర్ అన్నాడండి, విశ్వాసులను గద్దించడం ఎందుక? విశ్వాసులను గద్దించడం ఎందుకు? విశ్వాసుల మీద పోర్సు చేయటం ఎందుకు? విశ్వాసులను బుజ్జగించాలని 4 పైసలు ఇస్తే తీసుకోవాలి. యేసు రక్తమే. దానికంటే గొప్ప పాపం ఇంకోటి ఉందా? అందరం కూడా మోకరిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక.